అన్న ఇప్పుడు మనమే దేవుడు. మనమే దేవుడు. అయితే జీవుడే దేవుడు. జీవుడే దేవుడైనప్పుడు ఎందుకు ఇన్ని అవతారాలు వచ్చినాయి? భగవత్ అవతారంగా ఎందుకు ఈ అవతారాలను మనం పూజించాలి? అంటే సృష్టి కార్యంలో ఒక్కొక్క స్థాయి. ఇప్పుడు రాముడు ఆ కాలంలో రాముడు వచ్చిండు. అంటే ధర్మాన్ని ఈ భూ ప్రపంచానికి ఎలా జీవించాలో, ధర్మం అంటే ఏందో నేర్పియడానికి ఆయన ఆ అవతారం వచ్చింది. కృష్ణుడు వచ్చిండు. ఈ జీవితం అంటే ఆ యుగంలో కృష్ణుని పాత్ర ఏంది, ఈ భూమికి ఏం అందించాలి. సో ఈ జీవితం మహాభారతం లాంటి దాన్ని ఏమంటారు, ఆ ద్వాపర యుగంలో జరిగిన సంఘటనలో ఆ మహాభారతంలో ఏదైతే ఉందో ఈ భూమి మీద అది ఉంటుంది. భూమి మీద లేనిది అందులో ఉండదు. మహాభారతంలో ప్రతి పాత్ర ఉంటుంది. ప్రతి పాత్ర ఉంటుంది. అంటే ఆ పాత్ర భూమి మీద ఉంటుంది. ఇందు భూమి మీద లేనిది అక్కడ ఉండదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు. ఈ రెండు బాగా మనం అర్థం చేసుకుంటే మహాభారతం. సో మహాభారతం ఏంది, అది దాన్ని అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే జీవితంలో నీకు ఆ జ్ఞానం వల్ల, ఆ మహాభారతాన్ని పట్టుకోవడం వల్ల నీకు రోల్ అర్థమవుతుంది, నీ పాత్ర అర్థమవుతుంది. దుర్యోధనుడు ఏ పాత్ర మీద వచ్చిండు, కర్ణుడు ఏ పాత్ర మీద వచ్చిండు, అర్జునుడు ఏ పాత్ర మీద వచ్చిండు. నీకు ఆ రోల్ అర్థమైనప్పుడు నువ్వు రోల్ను పరిపూర్ణంగా పాటించగలుగుతావు.